పొద్దుగాల పని స్టార్ట్ చేత్తాం భయ్యా. 6 అయితది, 6:30, 7, 8, 8, 10కి ఫోనొస్తది భయ్యా మాకు. బాబు ట్రాక్టర్ మీద ఎవళ్ళు రాలేదు. ఒక లేబరు ఎవలో ఒకళ్ళు పోవాలె. ఇప్పుడు మేమిద్దరం వచ్చినాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక పర్సన్ పోవాలె. ఈడ పని చూత్తేనేమో కొండంత పనుంటది భయ్యా కనబడుతుందా? ఈ కొండంత పనికి ఇద్దరమే కింద మీద పడి చేత్తాం. ఈంతొక మనిషి పోతే అది ఎట్లయితది? కాదు. సో, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఈరోజు సిట్యుయేషన్ ఏమైందంటే ఇద్దరం వర్కేస్తున్నాం. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 8 కూడా అయిపోయింది. 9 అయింది. సో, 9 అయింది. ఇగ కాలొచ్చింది. సార్ ఫోన్ చేసిండు. సారు ఆఫీస్‌కి రమ్మన్నాడు. కరీంనగర్‌కి ఎళ్ళిన. ఎళ్ళినంక మనిషొక్కడే అయిపోయిండు. ఇదంతా 9:00 ముందు క్లిప్స్ భయ్యా ఇవి. మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. సో, ఇది కనబడుతుందనుకుంటున్నా. పందికొక్కనేది మా ప్రాణాలను తోడెత్తుందా, మరి మట్టిని తోడెత్తుందా అర్థమైతలేదు భయ్యా. ఇప్పుడు క్లారిటీ అచ్చేసింది భయ్యా. పందికొక్కు దాని డ్యూటీ చేస్తుంది. మేము మా డ్యూటీ చేయాలె. అది దోడుతది. మేము ఎత్తి పారేయాలె. మరి గట్లనే ఉంది భయ్యా దీని యవ్వారం. చూడొచ్చు భయ్యా ఎంత గింతగానం దోడుతదా భయ్యా. కానీ మేము అనుకున్నదయితే సాధించలేం భయ్యా. అవతల పక్క నీళ్ళు ఇవతలకు అస్తలేదు. మధ్యలో ఏందిరా అంటే పందికొక్కు తోడేసింది. మట్టి తీసేసినాం. తర్వాత ఫోనొచ్చిందని జెప్పినా. ఇగ డస్ట్ మిషన్ వచ్చింది. దానెంబడి పోయినా. అది అయిపోయినంక ఇగ కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్‌కి పోయినా. స్టాక్ వచ్చింది. స్టాక్ తీసుకొచ్చుకొని ఇగో మెట్ల మీదకెళ్ళి కిందికెళ్ళి బండి మీద ఏసేసుకుంటా. ఏసేసుకున్నంక ఇగ ఆఫీస్‌కెళ్ళిపోవాలె. మా సార్ గూడా వచ్చిండు. మా సార్ గూడా కొన్ని సామాను తీసుకున్నాడు. ఇది కరీంనగర్ మున్సిపల్ కాంప్లెక్స్ భయ్యా. చూడొచ్చు. మీద మాకు స్టాక్ ఇస్తారు. ఇగ పొద్దుగాల నుంచెల్లి పనే పని భయ్యా. మొత్తం చెమటలు కారిపోతున్నాయి. చూడొచ్చు. మా సార్ గూడా స్టాక్ తీసుకున్నాడు. ఇగ నేను కూడా స్టాక్ ఏసుకున్నా.